హలో ఎవ్రీవన్, నేను జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనం ఇండియాలోనే బిగ్గెస్ట్ అంటే డిజాస్టర్ అయిన మూవీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో గత కొన్ని రోజులుగా ఇప్పటికి రిలీజ్ అయిన కొన్ని మూవీస్ని అయితే క్యాలిక్యులేట్ చేసి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ప్రస్తుతం మనతోటి జగదేవ్ గారు ఉన్నారు. సో సినీ క్రిటిక్, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, అంటే గత కొన్ని రోజుల నుంచి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిలో అలానే చూసుకుంటే కొన్ని పెద్ద హిట్ అయినాయి, అట్లానే కొన్ని డిజాస్టర్ అయినాయి. సో ఏం చెప్తారు సార్, అసలుకి డిజాస్టర్ అయిన మూవీస్ ఏంటి అంటే పెద్ద సినిమాలు? డిజాస్టర్ అని అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, మెయిన్ థియేటర్స్ ప్రాబ్లం వచ్చింది. చిన్న అంటే బీసీ సెంటర్లో ఉన్న థియేటర్స్ చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. ఓకే. ఏ క్లాస్ సెంటర్లో కూడా థియేటర్స్ కొన్ని మాల్స్ లేదా కొన్ని కళ్యాణ మండపాలు లేదంటే మిల్లులు, ధాన్యం మిల్లుల్లాగా మార్చేస్తున్నారు. వినాయక చవితి సీజన్ కాబట్టి ఆ పాడుబడిపోయిన వాటిల్లో వినాయకుడి విగ్రహాలు తయారు చేసుకుని పెట్టుకోవడం. ఇక్కడ మనకి ఓల్డ్ సిటీలో కూడా 2 థియేటర్స్ నేను అట్లాగే చూశాను. ఇప్పుడు వినాయక చవితి హడావిడి కాబట్టి. అంటే ఇది ఎక్కడ లోపం, ఎవరి లోపం అంటే అన్ని రకాలుగా ఉంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు డైరెక్టర్ తేజ గారిని అడిగితే ఏమంటారంటే, సినిమా టికెట్ల కన్నా ఇంటర్వెల్లో కొనుక్కునే స్నాక్స్ రేట్లు భయంకరంగా ఉండడం వల్లే థియేటర్కి వెళ్ళడానికి నచ్చట్లేదు అని అంటున్నారు. రెండవది, అవి పక్కన పెడితే థియేటర్లో కూడా టికెట్స్ రేట్లు కూడా బాగా పెరిగిపోయి ప్రభుత్వాలు కూడా పెంచుకోవచ్చు అనే ఛాన్సెస్ ఇచ్చేసిందని చెప్పి వాళ్ళ సామాన్య ప్రేక్షకుడు అంటున్నారు. ఇంకొంతమంది పైరసీ వైపు చూపుడు చూస్తున్నారు. ఇంకొంతమంది 2 వారాలు అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది ఎందుకులేను. హార్డ్లీ 4 వీక్స్లో వచ్చేస్తుంది, ఎంత సూపర్ హిట్ సినిమా అయినా. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయితే మళ్ళీ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ బొనాంజా టీవీలో రాబోతుంది అనేవారు. అంటే 1 ఇయర్. అంటే బాలీవుడ్లో ఆ కల్చర్ అలా ఉండేది కాదు. ఆల్మోస్ట్ ఆల్ బాగా సినిమా రిలీజ్ అయిన ప్యారలల్గానే శాటిలైట్కి ఇచ్చేయడము, లేదంటే 1 మంత్లో శాటిలైట్కి ఇచ్చేయడం అట్లా ఉండేది. సో అక్కడ ఫ్యాన్స్ క్రేజ్ ఇట్లాంటిది ఏం ఉండేది కాదు సార్. అట్లని ఇప్పుడు ఈ హిట్ ఫ్లాప్ అనేది కూడా సో కలెక్షన్ల పరంగా చూస్తున్నారని అనుకోవచ్చా, లేకుంటే మరి అలాగే సినిమాలో ఉన్న కంటెంట్ బట్టి? ఒకప్పుడు ఒకసారి చిరంజీవి గారి గురించి రాశారు. వెండి తెర వేల్పులు అని ఒక ఆర్టికల్ వచ్చింది ఒక నేషనల్ పత్రికలో. అందులో ఏంటంటే, మిగతా హీరోలు అంటే అప్పటి జనరేషన్కి మిగతా హీరోలకు హిట్ అయితే ఎంత కలెక్షన్స్ వస్తాయో, చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయిన అన్ని కలెక్షన్స్ వస్తాయి అనేది ఆ ఆర్టికల్ సారాంశం. అలాగా చాలామంది ఉన్నారు. అంటే అగ్ర హీరోలు అందరూ, చిరంజీవి గారు, బాలయ్య గారు, వీళ్ళ సినిమాలు హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా కలెక్షన్స్ అయితే వచ్చేసేవి. అఫ్ కోర్స్ మ్యాక్సిమం 1 మంత్ మించి ఆడేవి కాదు ఫ్లాప్ అయితే. హిట్ అయితే ఇంక 100 days. సో అట్లాగా అలా పరంగా చూసుకుంటే, మీరు అన్నట్టు కలెక్షన్స్ పరంగా చూసుకుంటూ వస్తే సినిమా హిట్టా ఫట్ అంటే ఏం చెప్తాం, చెప్పలేం కదా. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ కల్చర్ ఎక్కువైపోయింది, ఓటీటీ కల్చర్ ఎక్కువైపోయింది, శాటిలైట్కి కూడా 1 మంత్లో వచ్చేస్తున్నాయి. థియేటర్స్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, ఫ్యామిలీతో వెళ్ళాలన్నా ఎంత ఖర్చు అవుతుంది అనుకోవడం. మరోవైపు అన్నిటికన్నా వర్స్ట్ థింగ్ ఏంటంటే రివ్యూస్ అండి. ఓకే. రివ్యూస్ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అంటే రివ్యూ ఎఫెక్ట్ కూడా గట్టిగానే పడుతుంది ఖచ్చితంగా ప్రేక్షకుల్లో. ఖచ్చితంగా. ఎందుకంటే మీడియా వాళ్ళు వెళ్ళి ఎలా ఉంది అంటే ఒక్కొక్కడు సూపర్ అన్న అంటే, ఒక్కొక్కడు రా డ్రంబోలా అన్న అంటాడు. సో వెంటనే అది స్ప్రెడ్ ఏమవుతుంది, బాగాలేదంట కదా, ఒక 1 వీక్ అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా. ఇంకొంతమంది ఏమో మూవీ మొత్తం చెప్పేస్తున్నారు. సో అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, మూవీ మీద ఉండే ఆసక్తి అనేది పోతుంది. ఒకప్పుడు ఈ రివ్యూస్ ఇంతగా లేని రోజుల్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి సినిమా స్ప్రెడ్ అవ్వాలంటే ఆ విషయం తెలిసేది కాదు. ఎవడో మా ఊరు నుంచి టౌన్కి వెళ్ళి సినిమా చూసేస్తే, అరే చూసొచ్చానరా అంతేం లేదురా అనుకునేవాడు. అప్పుడు వాడు చెప్తే, వాడు చెప్పిన తర్వాత ఒక నెల రోజులకి ఎప్పుడో బి క్లాస్ సెంటర్లకి, సి క్లాస్ సెంటర్లకి వచ్చేవి థియేటర్ సినిమాలు. సో ఈలోకి సినిమా సగం ఆడేసేది కదా. సో కొంతలో కొంత ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో ఉండేవాడు. ఇప్పుడు వెంటనే రివ్యూ చెప్పడం, అరచేతిలో అన్నీ చూసి బాగాలేదంట కదా, ఇంకెందుకులే, ఇంట్రెస్ట్ పోయింది దాని మీద, ఇట్లా అనేవాళ్ళే. సో అది కూడా కొంత సినిమాని తినేస్తుంది. కాకపోతే మీరు ఇప్పుడు ఏదైతే పోస్ట్ చేశారో, ఎక్స్లో ఎవరైతే పోస్ట్ చేశారో బిగ్గెస్ట్ డిజాస్టర్ అని, దాన్ని కంగువ అంటే డిజాస్టర్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు అనుకున్న వ్యయం 100 కోట్లు అనుకోండి, 100 కోట్లకు గాను కనీసం ఈ 70-80 కోట్లు వచ్చింది అనుకోండి, పర్వాలేదు, అయినప్పటికీ లాసే. లేదా 100 కోట్లు వచ్చేసింది అనుకోండి ఆల్ టుగెదర్,
దాన్ని కూడా వీళ్ళు లాస్ కింద చూపిస్తారు. మేబీ ఎందుకు చూపిస్తారంటే వాళ్ళు ఫైనాన్స్ తెచ్చుకుంటారు, రూపాయికి 10 రూపాయలు వడ్డీ అయినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి సినిమా రిలీజ్ అవ్వడానికి. ఇవాళ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లకి, ఆడియో ఫంక్షన్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఒక సినిమా తీయడానికి ఒక 50 కోట్లు అయింది అనుకోండి, ప్రీ రిలీజ్కి లేదంటే దానికి పబ్లిసిటీకి అయ్యే ఖర్చు 2 కోట్లు పెడుతున్నారు. 50కి 2 కోట్లు అంటే ఎంత పర్సంటేజ్ చూడండి అసలు కదా. కాబట్టి అది చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రొడ్యూసర్కి. ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయి. ఇలా కంపేర్ చేసుకుంటే ఒక 150 కోట్లు పెట్టిన సినిమా కనీసం 20-30 కోట్లు కూడా రాకపోతే దాన్ని బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటారు. అలా అనుకుంటే ఈ మధ్యకాలంలో మీరు ఇప్పుడు ఏది గేమ్ చేంజరు, కంగువా, తర్వాత ఇంకోటి ఏంటది వారు, ఇవన్నీ ఏదో మెన్షన్ చేశారు. సో అవి పెద్ద డిజాస్టర్ అనుకోవడానికి లేదు. అలా అయితే కమల్ హాసన్ గారు, మణిరత్నం గారి సినిమా ఒకటి వచ్చింది, థగ్ లైఫ్ ఏదో అని, మరి అది ఇంకా బిగ్గెస్ట్ డిజాస్టర్. అలాగైతే అలా అనుకుంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఆడుతుంది, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాగా డిజాస్టర్ అనుకున్నవి అవి రిలీజ్ చేస్తే బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఒక ఊర్లో సరిగ్గా ఆడింది ఇంకో ఊర్లో బాగానే ఆడుతుంది. అది ఎట్లా చెప్పగలం? ఇంకోసారి ఒక ఏరియాలో ఒక లాంగ్వేజ్లో బాగా ఆడితే ఇంకో లాంగ్వేజ్లో బాగా ఆడట్లేదు. ఇప్పుడు కొన్ని సినిమాలు ఎట్లా ఉంటాయంటే, మనకి సూర్యవంశం, పెదరాయుడు లాంటి సినిమాలు 90sలో వచ్చిన సినిమాలు మనకు అన్ని బ్లాక్ బాస్టర్లు. మనకంటే సౌత్ మొత్తం తమిళనాడు, తెలుగులో అన్ని రీమేక్లు చేశారు. బట్ అదే రీమేక్ హిందీలో చేస్తే అక్కడ ఫ్లాప్లు అయ్యాయి. సూర్యవంశం ఆడలేదు, పెదరాయుడు సరిగ్గా ఆడలేదు, అంతెందుకు అంతఃపురం సినిమా ఎంత బ్లాక్ బాస్టర్, అది అక్కడ సరిగ్గా ఆడలేదు. రకరకాల అంటే ఏరియా బట్టి కూడా నేటివిటీ చేంజ్ అయిపోయి థాట్స్ చేంజ్ అయ్యేసరికి సినిమా మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతఃపురం సినిమా తీసుకోండి. అంతఃపురం సినిమాలో సౌందర్య గారిని ఎక్కడికి బయటికి పంపించకుండా ఉంచుతాడు మామ క్యారెక్టర్ అయిన ప్రకాష్ రాజ్. సో కోడలకి అంత ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నార్త్ వాళ్ళ ఒపీనియన్ అని ఎవరో ఒక ఈవెన్ కృష్ణవంశీ గారు ఏదో సందర్భంలో చెప్తే విన్నాను. అక్కడ బహు అంటారు, కోడలకి వంశాన్ని నిలబెట్టే ఇల్లాలు కాబట్టి ఆడదానికి అక్కడ కోడలకి అంత ప్రాధాన్యత ఉంటుందట. సో ఇక్కడ మనకంత ఇది ఉండదు. మన దగ్గర కొంతమంది అంటే కోడల్ని రాచిరంపాన్ని పెట్టే అత్తలు ఉన్నారు, అత్తల్ని రాచిరంపాన్ని పెట్టే కోడల్లో ఉన్నారు మన దగ్గర. సో మన దగ్గర నడుస్తుంది తప్ప నార్త్లో ఆ కల్చర్ నడదు. సో అందువల్ల అక్కడ సినిమా ఆడలేదు. ఆడలేదంత మాత్రం సినిమాలో పసలేదా, సత్తా లేదా? ఇక్కడ జగత్ బాబు గారు చేసిన క్యారెక్టర్ అక్కడ షారుఖ్ ఖాన్ గారు చేశారు. సో కాబట్టి అలాంటివి చెప్పలేము. మేబీ కలెక్షన్స్ పరంగా చూస్తే కొన్నిసార్లు ఆ హీరో క్రేజ్ బట్టో లేదా అక్కడ ఉండే పర్టికులర్ సిచ్యువేషన్ బట్టో కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. అంత మాత్రాన సినిమా అందరూ మెచ్చినట్టు కూడా కాదు. ఆల్టర్నేషన్ లేక కూడా హిట్ అవుతాయి. మొన్న ఆ మధ్యకాలంలో పేరు అనవసరం కానీ సినిమా ఆల్టర్నేషన్ లేక కూడా 300 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని డిజాస్టర్ అనలేము. పరిస్థితులు సింపుల్గా మాట్లాడుకుంటే బ్యాడ్ టైం రా అనేస్తారు. మేబీ అదే ఉండొచ్చు. ఏ ప్రొడ్యూసర్ కూడా కావాలని లాస్ట్ సినిమా తీయాలనుకోడు కదా. ఏ దర్శకుడు కూడా ఫ్లాప్ సినిమా ఇస్తాడు, నెక్స్ట్ అడిగి సినిమాలే రావుగా. అట్లా అది మనం డిసైడ్ చేయలేం. ఓకే సార్, థ్యాంక్ యూ.